దించండి. పిల్లల్ని ఉన్నవారిని స్వాధీనించుకొని నీ మాటల చేత నన్ను నీ బిడ్డలను దర్శించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 28:9. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. హల్లెలూయా. అదే 28వ అధ్యాయము మొదటి చదువు. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారు చుండగా మగ్దలేనియే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. యేసు ప్రభువుని సమాధి చేయబడ్డాక హల్లెలూయా ఏంటంట మగ్దలేని మరియు వేరొక మరియ చూడడానికి వచ్చి హల్లెలూయా చదవాలి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి బొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూదురు. ఇదిగో మీతో చెప్పి తినను. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము ప్రకటించుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. హల్లెలూయా. ఏంటంటే మొట్టమొదటి యేసు ప్రభు హల్లెలూయా ఏంటంట మీకు శుభమని చెప్పాను. హల్లెలూయా. లేచిండు, ఆయన లేస్తాన్నట్టు లేచాడు. హల్లెలూయా. లేచిన తర్వాత ఏం జరిగింది? యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎదుర్కొచ్చి వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా. హల్లెలూయా. యేసు ప్రభు సమాధి చేయబడ్డాక తిరిగి లేచాడు. హల్లెలూయా. శుక్రవారం నాడు హల్లెలూయా 3 రోజులు. హల్లెలూయా. ఎన్ని రోజులు? 3 days. హల్లెలూయా. ఆ 3 days జరిగిన ఆ యొక్క కార్యాలు. హల్లెలూయా. హల్లెలూయా. శుక్రవారం నుంచి జరిగిన కార్యాలు. హల్లెలూయా. ఇది మొదటి రోజు శుక్రవారం శిలువ సమాధి యూదుల పద్ధతిలో రోజు కొలత ప్రకారం ఏంటంట ఒక పగలు ఒక రాత్రికి. హల్లెలూయా. శనివారం విశ్రాంతి దినం, సమాధిలో పూర్తి ఉన్న దినం ఏంటంట ఒక పగలు ఒక రాత్రి రెండో దినం. హల్లెలూయా. 3వ ఆదివారం పునరుద్ధరణ తెల్లవారుజాము తిరిగి లేచాడు. అదేవిధంగా పగలు రాత్రి 3వ దినం. హల్లెలూయా. లేచినాక మొట్టమొదటి ఏమని మాట్లాడుతున్నాడు? మీకు శుభము. హల్లెలూయా. ఆయన ఏ వాక్కులు పలుకుతున్నాడు? శుభవచనములు. ఎందుకు శుభవచనాలు? హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన ఎందుకు శుభవచనాలు వెలుగుతున్నాడు నీ పట్ల నా పట్ల? హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనల్ని నిన్ను నన్ను పాపము నుండి క్షమించడానికి. హల్లెలూయా. ఏంటంట? పాపము నుండి క్షమించడానికి. క్షమించిన ప్రభు. హల్లెలూయా. ఆయన ఉద్దేశాల ప్రకారం నువ్వు నేను ఉన్న మనము ఏంటంట ఈస్టర్ దినం దేవుడు మాట్లాడేది ఏంటంటే ఆయన ఒక ఆలోచన ఏంటంటే మీకు శుభము కలుగును గాక. ఏంటి శుభము? చూడండి, దానియేలు గ్రంథము 10:19. దానియేలు గ్రంథము 10:19. అతడు మరలా ముట్టి, దానియేలు గ్రంథం 10:19. అతడు మరలా నన్ను ముట్టి, అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు భయపడకము నీకు శుభమవును గాక. ముందున ధైర్యం. హల్లెలూయా. శిష్యులు ఏం కోల్పోయారు? ధైర్యాన్ని కోల్పోయారు. హల్లెలూయా. హల్లెలూయా. శిష్యులు ఏం కోల్పోయారు? ధైర్యం కోల్పోయారు. అలాగే ధైర్యం తెచ్చుకోను అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు కూడా దేవుని సన్నిధికి వస్తున్నావు, నువ్వు వాక్యం వింటున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ధైర్యాన్ని కోల్పోయావు. హల్లెలూయా. 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 ఆయన శుభవచనం ఏంటంటే హల్లెలూయా. హల్లెలూయా. ధైర్యము తెచ్చుకున్నాము. హల్లెలూయా. రెండోది చూడండి, అదే మత్తయి సువార్త 28:10. యేసు భయపడకుడి. రెండోది ఏంటిది? రెండోది ఏమంటున్నాడు? భయపడకుడి. హల్లెలూయా. అంటే ఇది అభయం అంటే ధైర్యాన్ని పరిచే. హల్లెలూయా. మొట్టమొదటి శుభం కలుగును కాక. రెండోది భయపడకుడి. హల్లెలూయా. సమాధి చేయబడినాక తిరిగి లేచినాక మాట్లాడింది ఏంటంట? నీకు శుభము కలుగును గాక. రెండవది భయపడకుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే భయపడకుడి. అగ్గై చూడండి, అగ్గై 2:5. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. ఐగుప్తు దేశం అంటే లోకంలో పాపముల నుండి దేవుని సన్నిధి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నీతో నాతో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకొనుడి. ఆత్మ మీ మధ్యన ఉన్నది గనక భయపడకుడి. నీలో నాలో ఆత్మ ఉన్నది. హల్లెలూయా. ధైర్యాన్ని కోల్పోతున్నాం. మనకు ఆయన శుభవచన మాత్రమే కాదు, భయపడకుడి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వచ్చిన వాగ్దానాలు, మాటలు, ప్రమాణాలు నెరవేర్చబడుతున్నాయి. హల్లెలూయా. సమాధి చేయబడి తిరిగి లేచిన సూచన కనబడుతుంది కానీ